వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సత్తెనపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా మారి అన్నదాతల బతుకులు మారాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కు నెట్టిందని ఆరోపించారు. రైతుల అభ్యర్థన మేరకు జగన్ ఫోటో లేకుండా ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అనంతరం రాజుపాలెం మండలం అంచులవారిపాలెం గ్రామంలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు. మనకు తెలిసి జిల్లాలు మాది కాబట్టి భవిష్యత్తులో మరలా ఈ జిల్లా జిల్లా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎన్నికల తర్వాత కూడా కొత్తవి వస్తాయి. మనం అందరం కూడా మీరందరూ కూడా ఉమ్మడి జిల్లాలో మెంబర్లుగా ఉండటం అనేది మీ జీవితంలో అదృష్టం అని భావిస్తున్నామన్నా. మీరందరూ కూడా దయచేసి ఇప్పుడే రాజశేఖర్ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ఒక సమస్యని అమ్మా 2 గంటల ఎక్కువ ఇబ్బంది లేదు, కానీ చివరి సమావేశం కాబట్టి వచ్చినటువంటి సభ్యులందరి చేత మాట్లాడించండి, వారికి గౌరవం కల్పించండి. మంచి సబ్జెక్ట్ ఏదైనా ఉన్నట్టయితే దయచేసి మాట్లాడండి. తమ్ముడు ఏమనుకోవద్దయా, అందరికి అవకాశం ఉంది. చివరి సమావేశం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు ఈ జిల్లా పరిషత్తులు అధికారులు కూడా ఇదే చివరి సమావేశం మంది మన వేదిక మీద ఉంటాం కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సందర్భంగా మనం ఎందుకంటే నాకు కూడా ఉద్యోగం ఉందమ్మా. నేను ఒక ఎంపీపీగా జడ్పీటీసీగా ఎమ్మెల్యేగా 3 సార్లు ఇక్కడ జిల్లా పరిషత్తులో మాట్లాడటం, ఈరోజు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ 4వ పర్యాయం వచ్చారు. కాబట్టి మరలా ఈ సమావేశంలో మనం ఈ హాల్లో మాట్లాడుకోవడం అనేది భవిష్యత్తులో బహుశా జరగకపోవచ్చు. కాబట్టి అందరికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.